ఎపిసోడు. లలిత మాధవయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాగా ఉంది, వాళ్లతో కలిసిపోయాను, వాళ్ళిద్దరూ నా అత్తామామలు అనుకోగానే నాకు చాలా ఆనందంగా ఉంది, ఇల్లు నాకు స్వర్గంలా ఉంది అంటూ ఒక లెటర్ రాసింది ప్రసాద్కి లలిత. ఆమె మధ్యలో ఇల్లు సర్దుతూ ప్రసాద్ ఫోటో కనిపించేసరికి సర్దడం మానేసి ఫోటో ఒళ్ళో పెట్టుకొని చూస్తూ కూర్చుండేది. మాణిక్యాంబ వచ్చిన అలికెడవగానే అక్కడ మళ్ళీ యథాస్థానంలో పెట్టేసేది. అలా ఒకరోజు ఉంటున్న సమయంలో ఎవరో తనని వెనకపాటుగా వచ్చి కళ్ళు మూసి వెంటనే ఒళ్ళోకి లాక్కోబోయారు. కెవ్వున అరవబోయింది లలిత. ఇంతలో ఆ వ్యక్తి నోరు మూసేశాడు. గుండె ఆగినట్టయి రక్త ప్రసరణ స్తంభించింది. విపరీతమైన భయంతో వణికిపోతూ తన సాయశక్తిలా విడిపించుకుంటూ ఎవరు అంది. అప్పటికే తను ఒక పురుషుడి ఒళ్ళో దాదాపు అతని స్వాధీనంలో ఉన్నట్టే గ్రహించింది. నోరు ముయ్యడం వల్ల మాట పైకి రావడం లేదు. పెనుగులాడిన కొద్దీ కౌగిలి బిగిసేలాగా ఉంది. కానీ ఆ స్పర్శ, ఆ కౌగిలి స్వర్గ సుఖాన్నిస్తూ హాయిగా ఉంది. ఇంతలో శబ్దం రాకుండా నవ్వి రహస్యంగా ఎవరనుకున్నావు అన్నాడు ప్రసాద్. లలితకు ఒళ్ళు జల్లుమంది. ప్రసాదా? భరించలేని ఆనందం, సంతోషం ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయింది. ఇంట్లో ఎవరూ లేరా? తల నిమురుతూ అడిగాడు. కలేమో ఇది, ఈ మధురమైన కళ చెరిగిపోతుందేమో అన్నట్టు కళ్ళు మూయకుండా కోరికలన్నీ చూపుల్లో నింపి చూస్తోంది లలిత. ఆమెని మనసారా గుండెలకి అదుముకున్నాడు ప్రసాద్. అతడి గుండెల మీద తలపెట్టుకొని బేలగా ఏడ్చేసింది. వచ్చేసాను కదా, ఏడవకు లలిత, ఏడవకు అనునయించాడు ప్రసాద్. అమ్మా నాన్న ఒక్కసారే పోయారండి, మళ్ళీ ఏడ్చేసింది. తెలిసింది లలిత, కానీ వెంటనే రాలేకపోయాను. వచ్చి నిన్ను ఓదార్చాలని ఎంతో అనుకున్నాను, కానీ కొన్ని చిక్కు సమస్యలు వచ్చి. ప్రసాద్ గొంతు బొంగురుపోయింది. నాకు తెలుసు, వద్దు, బాధపడకండి. రాలేదని, ఓదార్చలేదని నేనేం అనుకోనులేండి. అది కాదు లలిత, ఏం చెప్పొద్దు, అసలు ఇప్పుడు మీరేం మాట్లాడకండి అంటూ అతని చుట్టూ చేతులు వేసి అతని గుండెల మీద వాలిపోయింది. ప్రసాద్ చేతులు ఆమెను గట్టిగా బంధించాయి. అతని చుట్టూ ఉన్న లలిత చేతులు కూడా మరింత బిగిశాయి. ఆ సమయంలో ప్రసాద్ మనసు నిండా లలిత రూపమే, లలిత హృదయం నిండా ప్రసాద్ భావనే. ఆ నిమిషంలో వాళ్ళిద్దరికీ మరో లోకం లేదు. జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయిన క్షణం అది. మరుక్షణంలో లలిత ఉలిక్కుపడి ఈ లోకంలోకి వచ్చింది. ఇంట్లో ఎవ్వరు లేరా అని అడిగాడు. లేదు, ఉన్నారు, అమ్మ అక్కడున్నారు అంది. లోపల గదిలోకి వెళ్తే అక్కడ కనిపించింది అమ్మ. ఒళ్ళు తన ఫోటో పెట్టుకుంది. తను వెళ్ళి గడపలో నించున్నా తిరిగి ఇటు చూడలేదు. ఏదో సమాధిలో ఉన్నట్టు నిశ్చలంగా ఉంది. అమ్మ అంటూ పిలిచి లోపలికి వెళ్ళాడు. తుళ్ళిపడి వెంటనే కొడుకుని చూసి, బాబు వచ్చావా అంటూ లేచి వచ్చి దగ్గరగా తీసుకుంది. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ ఏడ్చేసింది. ప్రసాద్ కూడా కళ్ళు తడయ్యాయి. అమ్మా నాన్న నువ్వు ఎలా ఉన్నారు, బాగున్నారా అన్నాడు. కొడుకు కంఠంలోని ప్రేమ ఆప్యాయతకి మాకేంరా బాబు, మేం బాగానే ఉన్నాం, నువ్వు ఎలా ఉన్నావు అనే మా ఆందోళన. మాణిక్యాంబ ప్రసాద్ ఒళ్ళంతా తడుముతోంది. ఆమె దగ్గర పసివాళ్లాగా నుంచున్నాడు ప్రసాద్. ఇద్దరి కళ్ళలోనూ కన్నీళ్లు. లలిత చూసింది. ఆనందంతో ఆమె కళ్ళు తడయ్యాయి. నాన్నగారికి నా మీద కోపం తగ్గిందా అమ్మా? భయపడుతూనే అడిగాడు ప్రసాద్. వెర్రి నాయన, ఆయనకి నీ మీద ఎప్పుడూ కోపం లేదు. అనవసరంగా ఆ గొడవల్లో ఇరుక్కున్నావు అనే బాధ ఆయనకి. నాలాగా ఆయన పైకి తేలకపోయినా నువ్వేం అవస్థ పడుతున్నావు అని తనలో తానే బాధపడుతున్నారు. మీ ఇద్దరికి నా మూలంగా సుఖం లేకపోయింది. మాణిక్యంబ ప్రసాద్ నోరు మోసి, తెలివి తక్కువగా మాట్లాడకు నాయన, నీ మూలంగా మాకు బాధ ఏంటి? నువ్వే బాధపడుతున్నావు. అవును, ఇది చెప్పు, తప్పు చేసిన వాడెవడో తెలిసిందా? ఇంకా లేదమ్మా. ఇంకేం తెలుస్తుంది? నీ వెర్రి కానీ ఈ చిక్కుల్లోంచి ఎప్పుడు బయటపడతావురా నువ్వు? కంగారు పడితే ఎలా అమ్మా? ముళ్ళ మీద బట్టను జాగ్రత్తగా తీసుకోవద్దు. సరే, పొద్దుట ఏ వేళ తిన్నావో కోవా కజ్జికాయలు చేశాను, తిందు గాని. కాసిన పాలు కూడా తాగు, పంచదార వేసిస్తాను. రా అమ్మా లలిత అంది మాణిక్యాంబ. పాలు పట్టుకొస్తానండి అంటూ వెండి గ్లాసుతో అప్పటికప్పుడే పాలు తీసుకొచ్చింది లలిత. ఈ అమ్మాయి ఎవరమ్మా అన్నాడు తెలియనట్టే. చాలా మంచి అమ్మాయిరా. ఆమె వివరాలన్నీ చెప్పి మన ఇంట్లో ఉంటుంది. ఎంతో హాయిగా ఉంది పెళ్ళొచ్చాక.
ఎంత చురుకైన పిల్లో, ఎంత చక్కగా బొమ్మలు చేస్తుందో అంది మాణిక్యాంబ లలిత కేసి ప్రేమగా చూస్తూ. లలిత సిగ్గుతో తలంచుకుంది. తల్లి నోటి వెంట తనకి కాబోయే భార్యను గురించి అలాంటి మాటలు విన్నందుకు సంతోషంగా ఉంది ప్రసాద్కి. వెంటనే అతను కొంటగా ఆలోచన వచ్చింది. ఏమోనమ్మా, నువ్వు వట్టి అమాయకురాలివి. తెల్లలవన్నీ పాలు, నల్లలవన్నీ నీళ్లు అనుకుంటావు. ఇప్పుడమ్మాయిలు చాలా గడుసువాళ్ళు అంది. అలాంటిది కాదురా, నీవన్నీ ఆకతాయి మాటలే. ఆ పిల్ల అలాంటిది కాదు, బంగారం. లలిత మాత్రం కోపంగా ప్రసాద్ కేసు చూసింది. పౌరుషం, కోపం కళ్ళు చివర్లు ఎర్రగా ఉన్నాయి. సరేలే, చెప్పాను, నీ ఇష్టం తర్వాత అన్నాడు ప్రసాద్ కొంటెగా. రాత్రి భోజనాలు అయ్యాక మాధవయ్య గారు ప్రసాద్ మంచం పక్కన పడుకుని ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు అడిగి అతను సుఖంగా ఉన్నాడో లేదో తెలుసుకుని తర్వాత బాధగా నిట్టూర్చాడు మాధవయ్య గారు. ప్రసాద్ చెప్తున్నంతసేపు గంభీరంగా విన్నాడు. తర్వాత అన్నాడు, నువ్వు నిర్దోషివి అయినప్పుడు అసలు ఈ బాధ్యత తీసుకోవడం ఎంత తెలివి తక్కువతనం. అసలు మనిషిని తెలుసుకుని అమ్మని అప్పగించడం నువ్వు అనుకున్నంత తేలికే కాదు. ఇంతకీ యోగం, డబ్బు లేకపోయినా లలిత లాంటి పరువైన పిల్ల అయినా బాగుండును అని. ఈ ఇల్లే, ఇదిగో పోస్ట్ బాక్స్ అనుకుంటూ చీడిల్లెక్కి తలుపు తట్టాడు చలం. ఎవరిది? 2 రోజుల నుంచి వంట వండుకోక భోజనం చేయక దిగులుగా అలాగే కూర్చున్న అమ్మడు గొంతులోంచి నీరసంగా వచ్చిన ప్రశ్న అది. జవాబు చెప్పకుండా మళ్ళీ తట్టాడు. ఉండండి, ఎవరో వస్తున్నా అంటూ పక్కనే ఉన్న పెట్టెన అనుకొని లేచింది. వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీస్తూనే కొత్త వ్యక్తి అయిన చలాన్ని చూసి ఒంటి నిండా బయట కప్పుకొని తలుపు పక్కకి తప్పుకుంటూ, వారు లేరండి అంది అమ్మడు. అవును తెలుసు, వాళ్ల ఊరు వెళ్లారుగా అంటూ చనువుగా లోపలికొచ్చాడు చలం. ఎవరైనా ఆయన లేరని చెప్పినా ఇలా స్వతంత్రంగా లోపలికొచ్చేసాడేమిటి అని ఇబ్బందిగా లోపలి గదిలోకి వెళ్ళింది అమ్మడు. చలం ఏమీ సంకోచించకుండా వీధి గదిలోకి వెళ్ళి మూలనున్న ప్యాకేజీ పెట్టె లాక్కొని కూర్చున్నాడు. ఎవరో, ఎందుకొచ్చాడో, ఏం కావాలో తనంతటా తనే చెప్తాడు కదా అని పక్క గదిలో తలుపుని అంచున ఆనుకుని నిలబడింది అమ్మడు. సంభాషణ ఎలా మొదలుపెట్టాలా అని చలం ఆలోచిస్తున్నాడు. 1-2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. అయితే ప్రసాద్ నువ్వు ఇక్కడుంటున్నారన్నమాట అన్నాడు చలం. ఇంత చనువుగా నువ్వు అంటున్నాడు, ఎవరు చెప్పమా? ఈయన ప్రసాద్ స్నేహితుడేమో అని తర్కించుకోసాగింది. ప్రసాద్ ఎల్లుండి వస్తాడు. అవునా? ఇవాళ ఆదివారం కదా, అనుమానం లేదు. ఈయన ప్రసాద్ స్నేహితుడే. మొన్న కనిపించిన అమ్మడు నేను ఇక్కడ ఉంటున్నాను అని ఇల్లు ఆనవాలు చెప్పాడు. అతను ఉండగా వస్తే నువ్వు నాతో ఫ్రీగా మాట్లాడలేవు చూడు, అందుకని. అంటే మనసులో ప్రశ్నలాగే ఉండిపోయింది. ప్రసాద్ నువ్వు పెళ్లి చేసుకోలేదట కదా, ఊరికే ఇలా ఉంటున్నారట కదా, అవునా? బాగుంది, సంతృప్తిగా నవ్వాడు చలం. ఏంటి మాట్లాడడం? ఈ మనిషిను చిరాకేసింది అమ్మడికి. పెళ్ళి అయిందనుకో, అప్పుడు నువ్వు ఇల్లాలివి, నాలాంటి పాత స్నేహితులు రావడం బాగుండదు. ఇప్పుడు అంటావా, మాలాంటి మిత్రులు రావడానికి ఏ ఇబ్బంది, మొహమాటం ఉండదు. అమ్మడికి ఏం అర్థం కాలేదు. అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరితను? పాత స్నేహితుడు అంటాడేంటి? అసలు అప్పుడు నాతో సావిత్రిని కూడా తీసుకొచ్చి ఉండేవాడిని, కానీ ముందు నీతో ఒక మాట ప్రత్యేకంగా మాట్లాడాలి అని అనుకున్నాను, అందుకే సావిత్రిని తీసుకురాలేదు. ఓ, అయితే ఇతను సావిత్రి మొగుడా? సావిత్రి ఇక్కడుందా? తనకు తెలియనే లేదే. ఆయనైనా చెప్పలేదు. ఎన్నాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు లేక ఈ 4 గోడల మధ్య బందీగా కూర్చున్నాను. ఎవరితోటి అని వెళ్ళి మాట్లాడడం? సావిత్రి ఇక్కడుందా? ఏదో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని గొంతులో తెచ్చుకుంటూ అడిగింది అమ్మడు. ప్రసాద్ చెప్పలేదా? అవునులే, అతను మమ్మల్ని, మేము అతన్ని కలుసుకున్నది కూడా మొన్నే కదా. ఉండండి, కొంచెం కాఫీ పెట్టి తెస్తాను అంటూ వంటిట్లోకి వెళ్ళింది అమ్మడు. అబ్బే, ఇప్పుడేం వద్దు అని మాట వరుసకి అన్నాడే కానీ ఆ మాటలో తీవ్రమైన అభ్యంతరం ఏం లేదు. అమ్మడు వంటిట్లోకి కాఫీ పెడుతుంటే, ఈ 3 గదులు అన్నమాట మీరు తీసుకున్నది, ఫర్నిచర్ కూడా ఏం కొన్నట్టు లేదే అంటూ ఇల్లు చూడడం వంకని 2 గదులు పరిశీలించి వంటిట్లోకి కూడా వచ్చాడు చలం. అతను అలా లోపలికి రావడం ఎబ్బెట్టుగా అనిపించింది అమ్మడికి. ఇబ్బంది పడింది కూడా. 2 భుజాల మీదకి పైట లాక్కొని ఒద్దిగ్గగా నిలబడింది.
నీ పద్ధతి చూస్తే నన్ను అసలు గుర్తించినట్టే లేదే, జ్ఞాపకం లేనా? పరధ్యానంగా ఉన్నదల్లా ఉలిక్కిపడి ఎవరు అంది అమ్మడు. నేను. అమ్మడి గుండె జల్లుమంది. అదే గొంతు, అదే మాట. ఎన్నాళ్ళు తన హృదయంలో మధురంగా మారు మ్రోగుతున్న నేను, అది. సందేహం లేదు, ఈ గొంతే తను విన్నది ఆ రాత్రి ఆ వెన్నెల్లో. నన్నెవ్వరు పెళ్లి చేసుకుంటారు అన్న తన ప్రశ్నకి బదులుగా వచ్చిన సమాధానం, నేను, అది, ఇది ఒకటే. ఎన్నాళ్ళకి మళ్ళీ వింది తను ఆ గొంతు. చెలంకేసి చూసింది. నన్ను సరిగ్గా చూడలేదు కనుకనే పొరపడ్డావు. అది మంచిదే అయిందిలే. ఆ రోజు చిరునవ్వు, అనుమానం లేదు. మసక వెన్నెల్లో తన మనసు దోచింది ఈ చిరునవ్వే. ఇదే గొంతు, ఇదే నవ్వు. అమ్మయ్య. కాఫీ కప్పు నేల మీద పెట్టబోతుంటే కావాలనే ఆమె చేతిలోంచి అందిపుచ్చుకున్నాడు చలం. అలా పుచ్చుకుంటూ ప్రయత్నపూర్వకంగా ఆమె చేతికి తన చెయ్యి తాకించాడు సుతారంగా. ఆ స్పర్శకి వీణ మీటినట్టు అమ్మడి శరీరం అంతా ఒక్కమారు స్పందించింది. అణువణువు ఇతనే, ఇతనే అని ఘోషించింది. ఆనందమో ఆవేదనో తెలియని మహాతరంగం ఒకటి గుండెల్లోంచి లేచి వచ్చి మనసుని స్తంభింపజేసింది. మెదడు మొద్దు బారిపోయింది. కదలిక లేని ఒక మట్టి బొమ్మలాగా నిలబడిపోయింది. అమ్మడి ముఖంలో కాంతి లేదు, శరీరంలో చైతన్యం లేదు, హృదయంలో అనుభూతి లేదు, మెదడులో ఆలోచన లేదు. కట్టెలాగా ఒక ప్రాణం లేని ఒక పదార్థంలా ఉండిపోయింది. హఠాత్తుగా ఆమెలో వచ్చిన మార్పు చూసి కంగారు పడి తాగుతున్న కాఫీని అక్కడే పెట్టేసి నేల మీదకి వాలిపోతున్న అమ్ముణ్ణి చటుక్కున పట్టుకున్నాడు చలం. సరిగ్గా అదే సమయంలో లోపలికొచ్చి వీధి గదిలో కనిపిస్తున్న ఆ సంఘటనని చూసి ఏమైంది, అమ్మడికి ఏమైంది అంటూ కంగారుగా చేతిలో బ్రీఫ్ కేస్తో సహా వంటిట్లోకి పరిగెత్తుకొచ్చాడు ప్రసాద్. మర్నాడు కానీ రాడనుకున్న ప్రసాద్ ఆ సమయంలో అలా ప్రత్యక్షం అయ్యేసరికి షాక్ తిన్నట్టు నిస్తేజుడైపోయి వెంటనే సర్దుకుని, రండి ప్రసాదు రండి, ఈమని అలా తీసుకెళ్ళి పడుకోబెడదాం, సాయం చేయండి అన్నాడు చలం. అమ్మడి ముఖం మీద నీళ్లు చిలకరిస్తూ, ఇలా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? ఈ సమయంలో మీరెలా ఉన్నారు ఇక్కడ అని అడిగాడు ప్రసాద్ ఆశ్చర్యంగా. ఆహా, ఏం లేదు, మీరు అడ్రస్ ఇచ్చారు కదా, ఎలాగా ఆదివారం మీతో కాసేపు కబుర్లు చెప్పి పోదామని వచ్చాను. మీరు ఊళ్ళో ఉండరన్న సంగతి జ్ఞాపకం లేక, సరే లేరని తెలిసి వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉంటే కాఫీ పెడతానంది అమ్మడు. కాఫీ పెడుతూ ఉంటే నీరసంగా ఉంది కాబోలు నేల మీదకు ఒరిగిపోయింది. దాంతో నేను వీధి గదిలోంచి పరిగెట్టుకొచ్చి పట్టుకున్నాను. సరిగ్గా అదే సమయంలో మీరు వచ్చారు అన్నాడు చలం. ఎంత పని జరిగింది, సమయానికి మీరున్నారు కనుక సరిపోయింది. ఇదే ఎవ్వళ్ళు లేకుండా ఉంటే, ఒక్కతే ఉన్నప్పుడు ఇలా జరుగుంటుంటే ఏమయ్యేదో. మీరు నిజంగా దేవుళ్ళ సమయానికి వచ్చారు గనక సరిపోయింది. చలం నిర్వికారమైన ఒక చిరునవ్వు నవ్వాడు. అమ్మడు నీరసంగా కళ్ళు తెరిచి ప్రసాద్ని చలాన్ని మార్చి చూడసాగింది. ఏం కావాలి, ఎందుకలా చూస్తావు అన్నాడు ప్రసాద్. ఆమె ఏదో చెప్పలేకపోతోందని గ్రహించి, ఇప్పుడు ఆమెనేమి పలకరించకండి, స్థిమితపడినివ్వండి అన్నాడు చలం. అమ్మడు చలంకేసి రెప్పవార్చకుండా చూస్తోంది. చలం ఆ చూపులకి తట్టుకోలేక ఇబ్బంది పడి ప్రసాద్తో, మరి నేను వెళ్ళొస్తానండి, జాగ్రత్తగా చూసుకోండే, హార్లిక్స్ ఏమైనా కలిపివ్వండి, మరి నేను వెళ్ళనా అంటూ త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు పడిన కంగారుని, త్రోటుబాటుని వింతగా గమనించాడు ప్రసాద్. హార్లిక్స్ తాగాక అరగంటకు కానీ అమ్మడు తేరుకోలేదు. తర్వాత ప్రసాద్ కేసి జాలిగా చూస్తూ ఉండిపోయింది. కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపోమని అమ్మడికి చెప్పి ప్రసాదు ప్రయాణ బడలిక తీర్చుకుందామని వీధి గదిలోకి వెళ్ళి చాప మీద నడుము వాల్చాడు. 10 నిమిషాలు అయ్యేసరికి పక్క గదిలోంచి వేడుపు వినిపించింది. అబ్బబ్బా, ఈ అమ్మడు తన ప్రాణాలు కొరుక్కు తినేస్తోంది, ఒకటే ఏడుపు. ఈ మాట ఏమొచ్చిందో. ఆమె గదిలోకి వెళ్ళి, ఎందుకు ఏడవడం, పడుకోక అంటూ విసుక్కున్నాడు. ఏడుపులోనే మధ్య ఎక్కిళ్ళు వచ్చి ఆగుతూ, మిమ్మల్ని ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాను, నాకు అన్యాయం చేసింది మీరు అనుకున్నాను, కాదని వాళ్ళు తెలిసింది. ఆ నవ్వు, ఆ గొంతు, ఆ చేతి స్పర్శ అన్నీ అవే, నాకు బాగా తెలుసు. అతనే ప్రసాద్ విస్తుపోయాడు. వెంటనే
అతని తల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లయింది. అమ్మయ్య అని అనుకున్నాడు. కంగారుగా, తెలిసిందా? ఎవరో తెలిసిందా? ఎవరు? చెప్పు, ఎవరో చెప్పు అన్నాడు. ఆయనే ఆ సావిత్రి మొగుడు. ఎవరు? చలమా? భయంకరమైన ఒక సత్యాన్ని విన్నట్టు అదిరిపడి అడిగాడు ప్రసాద్. పేరు తెలీదు. అదే మీరు వచ్చేటప్పటికి ఉన్నారే. అయితే చలమే. ఏమన్నాడు? తనే అని ఒప్పుకున్నాడా? ఎలా ఒప్పుకుంటాడులే. అయినా నీకెలా తెలిసింది? నాకు తెలుసు. ఆ నవ్వు, ఆ గొంతు. అది సర్లే, అది నీ మనసుకు తెలిసిన సంగతి. సాక్ష్యం ఉండద్దు? అతనేనని ఉంగరం ఉందిగా. నాది కాదంటే అంటారా? అనరు మరి. సర్లే, ఇప్పటికి ఫలానా అనే అనుమానం వచ్చింది. అందరి ముందు నిర్ధారణ అయితే తప్ప. ప్రసాద్ కాసేపు ఆలోచించి తల పంకించాడు. 5-6 రోజుల పాటు ప్రసాద్ ఆలోచిస్తూనే ఉన్నాడు. అమ్మడు కూడా ఎన్నాళ్ళు ప్రసాద్ అని అనుకున్నాను. అతడు ఒప్పుకోవడం లేదని మనసులో కుమిలిపోతున్నా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రసాద్ బిడ్డ కాదా అని ఓ పక్క సంతోషంగానూ ఉంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నా అంత దౌర్భాగ్యురాలు లేదు. ఎన్నాళ్ళు దేవుడు లాంటి ప్రసాదుని హింసించాను. నా తెలివి తక్కువ తనం వల్ల లేనిపోని అపవాది తీసుకొచ్చి ఆయన మెడకు చుట్టాను. పాపిష్టిదాన్ని. అందుకే నాకు హింస. ఇంకా ఇప్పటి నుంచి నాకు మిగిలింది హింసే, చిత్రహింసే అంటూ తనలో తానే కుమిలిపోసాగింది. వారం తిరగకుండానే మళ్ళీ ఆదివారం నాడు ప్రసాద్ తిరిగి తన ఊరెళ్ళాడు. ఓ పూటల్లా ప్రసాదు, మాధవయ్య బత్తాయి తోటలోకి వెళ్ళి ఏకాంతంగా మాట్లాడుకున్నారు. బాగా పొద్దుపోయాక తిరిగి వస్తున్నప్పుడు మాధవయ్య అన్నాడు, సరే అలాగే చెయ్యి, రేపే సోమన్న చేత ఈ పాక ఖాళీ చేయించేస్తాను అని. అక్కడి నుంచి తిన్నగా ప్రసాద్ వెంకట దగ్గరికి వెళ్ళాడు. వెంకడు తను కూడా ముచ్చటించుకున్నారు. ఆ రాత్రి పక్కన మాణిక్యమ్మ కూర్చుని యోగక్షేమాలు అడుగుతూ ఉంటే, లలిత కొసరి వడ్డిస్తూ ఉంటే రోజు కంటే మరి కాస్త ఎక్కువ తిన్నాడు ప్రసాద్. ఏకాంతంగా పట్టుకుని అలా గదిలోకి వచ్చినప్పుడు, ఇలా వసారాల్లోంచి తప్పుకున్నప్పుడు బుగ్గ మీద చుటికేసి ముద్దు పెట్టుకొని లలితకి చెక్కిలి గింత పెట్టేవాడు. రాత్రి గుండెల మీద చెయ్యేసుకుని నిశ్చింతగా నిద్రపోతూ ఉంటే పక్క మంచం మీద పడుకున్న మాధవయ్య అనుకున్నాడు, వెర్రి నాయన, ఈ నింద వచ్చి నెత్తిన పడ్డాక ఆదమర్చి నిద్రపోలేదు. ఎన్నాళ్లకి సుఖంగా నిద్ర పట్టినట్టుంది అని. 2 రోజులు ఉండి వెళ్ళరా అన్నా కూడా వినకుండా మళ్ళీ వస్తాగా త్వరలో అంటూ వెళ్ళిపోయాడు తిరుపతికి ప్రసాద్. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు అని విసుక్కుంది ఆవిడ. ఎందుకో వచ్చాడు, ఎందుకో వెళ్ళాడు, మధ్యలో నీకెందుకే అని విసుక్కున్నాడు మాధవయ్య. ఆది దంపతుల్లా ఉన్న అత్తమామల్ని చూసి మురిసిపోయింది లలిత. ప్రసాదు తిరుపతి చేరుకున్నాక ఒకరోజు చలం ఇంట్లో ఉండే సమయం చూసి అతను ఇచ్చిన అడ్రస్ ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ప్రసాద్ని చూసి చలం గతుక్కుమన్నాడు. ఆ రోజు తన వెకిలి పనులు, వెకిలి చేష్టలు అమ్మడు తనకి చెప్పి ఉంటుంది. ఆ సంగతి ఏదో తేల్చుకోవడానికే వచ్చాడు. చలం మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. ప్రసాద్ ముఖం కోపంతో మొదట ఎర్రగా కందగడ్డలాగే ఉంది. కానీ ఆ కోపాన్ని కనబరిస్తే తన ప్రయత్నం సానుకూలం కాదని ఆలోచించి ముఖాన్ని వీలైనంత ప్రశాంతంగా మార్చుకున్నాడు. హలో చలంగారు అంటూ విష్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి చాపాడు. ప్రసన్నపూర్వకంగా నవ్వి ఇబ్బంది పడుతున్నట్టుగా అయిష్టంగా చెయ్యి అందించాడు చలం. ఎవరు వచ్చింది అని సావిత్రి డ్రాయింగ్ రూమ్లోకి వస్తూ అడిగింది. నా టెంపరీ ఉద్యోగం అయిపోయిందండి, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అన్నాడు ప్రసాద్. అంటే ఫ్యామిలీతో సహానా? ఏదో అనాలి గనకే అన్నాడు. ప్రసాద్ పక్కపక్క నవ్వి, సహాగాక ఇక్కడ ఏం చేయమంటారు అన్నాడు. చలం తబ్బిబ్బి పడి, ఆహాహా అది కాదు అంటుంటే సావిత్రి కూడా వచ్చింది, నవ్వింది. అయితే మన ఊరు వెళ్ళిపోతున్నామన్నమాట అంది. మళ్ళీ తిరుపతి వస్తేనే కలుసుకునేది. ఏ ఎందుకు? మేం పండగకు వస్తున్నాంగా మన ఊరు. మేమంటే నువ్వు ఒక్కదానివేనా, ఇద్దరునా? నాకు రావడం కుదరకపోవచ్చు, చలం టై కట్టుకుంటూ అన్నాడు. ఆయన అలాగే అంటారు. ఎందుకు రారు? అది అలా చేయి, కొంగును ముడేసుకుని మరీ తీసుకొచ్చే అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. పెంకితనం చేస్తే ఆ పనే చెయ్యాలి. సావిత్రి కూడా నవ్వింది. చలం తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వుతూ, అది కాదండి ప్రసాద్ గారు, నాకు అసలు అక్కడ తోచదు అన్నాడు.
ఇన్నాళ్ళు అయితే నేను లేను, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నాతో మీకు బాగానే కాలక్షేపం అవుతుందిలేండి, రండి తప్పకుండా మా ఊరు అన్నాడు ప్రసాద్. అతనున్నంతసేపు గతుక్కుమంటూనే ఉన్నాడు చలం. అతను వెళ్ళిపోయాక హాయిగా గాలి పీల్చుకున్నాడు. అయితే అమ్మడు ఇతనితో ఏది చెప్పుండదు. అంటే తనంటే ఇష్టమేనన్నమాట అమ్మడికి. ఆ రోజు ప్రసాద్ గనక రాకుండా ఉంటే అబ్బా ఎంత అదృష్టం చేజారిపోయింది అని బాధపడ్డాడు చలం. ఏంటండి అబ్బాయి ఊళ్ళోకి వచ్చాడా? అమ్మడితో సహా వచ్చాడని, మన బత్తాయి తోట పాకలో ఆమెతో ఉంటున్నాడని, వాడు ఉండడం కోసమే మీరు సోమన్నని ఆ పాక నుంచి ఖాళీ చేయించారని అన్నారు, నిజమేనా అని అడిగారు మాధవి గారిని. అవును అన్నాడు మాధవయ్య గారు. ఆ మాట లలిత ఎక్కడ వింటుందో అని కంగారు పడ్డాడు మాధవయ్య. కానీ ఈ విషయం తెలిసి మాణిక్యమ్మ గొడవ పెట్టింది. నువ్వూరుకు, అసలు నీకు సంగతే తెలియదు అంటూ ఆవిడ నోరు మోయించాడు మాధవయ్య. కానీ ఊళ్ళో మాత్రం మాధవయ్య గారు ఇంటికి రావడానికి ఒప్పుకోలేదు, కాబట్టే వాళ్ళు అలా పాకలో ఉంటున్నారు అని జనమంతా అనుకున్నారు. ఊరి పెద్ద నికార్సైన మనిషి అంటే మాధవయ్య గారే అని కూడా అనుకున్నారు. పాకలోకి వచ్చాక ఈ మధ్య ప్రసాద్ ఆమె చేతి వంట తింటున్నాడు. దానికి ఆనందంగానే ఉంది అమ్మడికి. కానీ ప్రసాద్ మీద తన వల్ల నింద వచ్చింది అని బాధపడింది అమ్మడు. ఎలాంటి వ్యక్తిని కోరుకున్నాను, ఎలా మోసపోయాను అని అనుకుంది. ఏమైనా తను దురదృష్టవంతురాలు అనుకుంది అమ్మడు. ప్రసాద్ను పొందే అదృష్టం నాకు లేదు అంతే అనుకుంది. ప్రసాద్ కాసేపు భోంచేసే టైంలోనే అమ్మడితో ఉండేవాడు. మిగతా సమయమంతా బత్తాయి తోటలోకి వెళ్ళి కూర్చునేవాడు. వెంకటతో ఏవేవో మాట్లాడేవాడు. మరో మాట ఊళ్ళో పెద్ద మనుషులైన 4-5 ముసలి రైతుల్ని చూసొచ్చాడు. అలా వెంకటతో కలిసి చాలా మంది దగ్గరికి వెళ్తూ వచ్చేవాడు. ఒక్క కామరాజు, భైరవ శాస్త్రుల దగ్గర తప్ప దాదాపు అందరినీ కలుసుకున్నాడు ప్రసాద్. ప్రసాద్ ఊళ్ళో అంతా విశ్రాంతి లేకుండా ఏం తిరుగుతున్నాడో, ఒక తమ ఇంటికే ఎందుకు రావడం లేదో మాణిక్యమ్మకు అర్థం కాలేదు. వారం 10 రోజులు ఇక్కడ ఉంటాడు, మళ్ళీ ఏదో ఉద్యోగం వస్తే అమ్మడిని తీసుకుని వెళ్ళిపోతాడట. వచ్చేలాగే ఉందట ఉద్యోగం. పండగ నాడు తెల్లారితే పండగన హైదరాబాద్ వెళ్తాడట. అలా వెళ్తే కనుక ఉద్యోగంతోనే తిరిగి వస్తాడట. ఏమైనా మన ఊర్లో ఉండడు, శుభ్రమైన కుర్రాడు. ఇక్కడే ఉంటే మనకి బంగారం లాంటి సలహాలు ఇచ్చేవాడు, మనం రత్నాల రాసుల్ని పండించేవాళ్ళం. ఇలా అందరూ ప్రసాద్ గురించి మాట్లాడుకునేవాళ్లే. ఊళ్ళో అందరూ పండగ కోసం సున్నాలు కొట్టించుకోవడం, పసుపులు రాసుకోవడం, తోరణాలు కట్టుకోవడం ఆ హడావుల్లో ఉన్నారు. ఆ ఊరిలోని ఆడబడుచులు కొత్త అల్లుళ్ళు మేనాల్లోంచి, సవారీ బళ్లలోంచి దిగుతున్నారు. ఊళ్ళో ప్రతి ఇంట సందడే, ప్రతి ఇంట ఆనందమే. కామరాజు గారి ఇంట్లో సంగతి ఇంకా చెప్పనే అక్కర్లేదు. కూతురు అల్లుడు వచ్చారని కామరాజు, సుబ్బమ్మ సంతోషంతో తెగ హైరాణ పడిపోతున్నారు. ఈ ఊరు బాగానే ఉంటుంది కానీ ఏం తోచదు అన్నాడు చలం. అవును, ఇక్కడ సినిమాల క్లబ్బులా అంటూ ఎగతాళిగా నవ్వింది సావిత్రి. సరిగ్గా ఆ సమయంలో ప్రసాద్ వచ్చాడు. ప్రసాద్ తమ ఇంటికి రావడమే అరుదు. పల్లెటూరు స్నేహాల దృష్ట్యా చూస్తే మాధవయ్య కుటుంబానికి, కామరాజు కుటుంబానికి అంతగా సయోధ్య లేదు. సావిత్రిని ప్రసాద్కి చేసుకోకపోవడంలో ఆ సంబంధాలు మరింత బెడిశాయి. కానీ తిరుపతిలో చలానికి ప్రసాద్కి ఏర్పడిన పరిచయం, పొరుగురులో తమ ఊరి వాళ్ళు కనిపించడంతో సావిత్రి కనపరిచిన ఆత్మీయత, వాటికి కారణంగా ప్రసాద్ తమ ఇంటికి అలా చనువుగా వచ్చి ఉంటాడు అని అనుకున్నారు సుబ్బమ్మ, కామరాజు. మాధవయ్యకి తమకి లోపల సరిపడని కోపాలే కానీ బయటకు కనపడనివ్వరు. కామయ్య ప్రసాద్ని ఆహ్వానించాడు. అన్ని కబుర్లు, కాఫీలు అయిన తర్వాత చలంతో మాట్లాడాడు. ఏంటి, మీరు ఎప్పుడైనా కొండ మీదకి వెళ్ళారా అని అడిగాడు. పాత జ్ఞాపకాలను గుండెల్ని చల్లు అనిపించాయి. మా ఊరు చాలా బాగుంటుంది, అటు ఊరు ఇటు ఏరు, అస్తమిస్తున్న సూర్యుడు, కొండ మీదకి వెళ్దామా అన్నాడు. వద్దండి, మరి ఎప్పుడైనా వెళ్దాం అన్నాడు చలం. పెళ్ళికి వచ్చారు సరే, ఈ ఊరు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా అని అడిగాడు. పెళ్లి చూపులు కని వచ్చి అప్పుడైనా వారం 10 రోజులు ఉండిపోయింది. అవునన్నట్టు తలూపాడు చలం. రైతులకేదో సలహాలు ఇవ్వమని మా మామగారు అడిగితేనూ, ఈ ప్రదేశం చూసినా ఇక్కడి వాళ్లతో ఎవరితోటైనా పరిచయమైనా అప్పట్లోనే జరుగుండాలి మీకు. సరే రండి,
ఇక్కడే మా ఇంటికి వెళ్దాం అంటూ చలాన్ని దగ్గరలో ఉన్న బత్తాయి తోటలోకి తీసుకొచ్చాడు. తోట మధ్యలో ఉన్న పాక చూపిస్తూ, ఇదేనండి మా బంగ్లా అన్నాడు నవ్వుతూ. చలం తెల్లబోయాడు. అమ్మడు అనాథ బాలిక కదా, ఆ అమ్మాయితో నేను తమ ఇంట్లో ఉంటే తమ గౌరవానికి పరువు ప్రతిష్టలకి భంగమట. అందుకే మా నాన్నగారు నేను ఉండడానికి ఈ పాక ప్రసాదించారు. చుట్టుపక్కల ఇళ్ళేం లేవు, ఇదంతా పెద్ద తోట, ఒక్కళ్ళు ఎలా ఉంటారు? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు. అమ్మడి విషయం ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.